ఈ వార్తను చెప్పాలంటే నాకే సిగ్గనిపిస్తున్నదలా భార్య అనే పదానికి విలువే లేకుండా చేస్తున్నారు కొందరు ఆడల్లో. తేనె ఊసిన కత్తి లెక్క తీయనైన మాటలతోని భర్తలను నమ్మించి ఆలను చంపేస్తున్న ముచ్చట్లు గీ నడుమైతే బగ్గనే కానొస్తున్నాయి. మొన్నట్లనే హనీమూన్ పేరు మీద ప్రేమికునితోని కలిసి మేఘాలయాలో భర్తను చంపించింది ఒక మహానుభావురాలు. అద్వరకు యూపీలో సుతం గిట్లనే భర్తను చంపి డ్రమ్ములేసి సిమెంట్తోని కప్పేసింది ఇంకో పుణ్యాత్మురాలు. ఇగో ఇప్పుడు చూడుండి గీ ఆనిముత్యం ఏం చేసిందో. ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ರೆಸ್ಟ್ರಿಕ್ಷನ್. ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಂಡಿ ಕೊಂಡಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ ఏం అబ్జర్వ్ ಮಾಡಿದ್ರ అన్న. ఇగో బ్రిడ్జి మీదున్నోళ్ళు నీళ్ళలున్న మనిషిని తాడేసి కాపాడుతున్నారు. చూసిండ్రానోళ్ళ గీ మనిషిని చంపేయాలని చూసిందట ఆల భార్య. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాల సెల్ఫీ ఫోటో తీసుకుందామని చెప్పి నీళ్ళకు నూకేసిందట గిట్లా. మరి వీళ్ళిద్దరు కలిసి ఎటువో ఎత్తున్నారో ఏందో గాని బండి మీద పోతుంటే కాడ్లూరు కాడ కృష్ణానది మీదున్న గీ బ్రిడ్జి మీద ఆపుదామన్నదట ఇంటామే. అబ్బా లొకేషన్ ఎంత మంచిగున్నదో చూస్తుంటే అస్సలు ఇడికెంచి ఓబుద్దే అయితలేదు. బావా మనిద్దరం గిడొక సెల్ఫీ దిగుదామని చెప్పిందట భార్య. అయ్యో దానికేమున్నది డార్లింగు, ఆగు బండిని పక్కకు పెట్టి వద్దామని అన్నాడట. కాని గామె మనసులున్న మర్మాన్ని కనిపెట్టలేకపోయిండు. ఇక ఇద్దరు కలిసి బ్రిడ్జి మీద ఫోటోలకు పోజులిత్తుంటే ఉన్నట్టుండి ఒకటే తాప మొగుండి నీళ్ళకు నూకేసిందట. అంటే ముందుగాల్నే ఏదో పక్కా ప్లానింగ్ తోనే మొగుణ్ణి చంపుదామని మనసులో పెట్టుకున్నట్టున్నది. అనుకున్నట్టే చేసింది. అబ్బర బిడ్డ నన్ను చంపనికే గింత పెద్ద స్కెచ్ చేసినవా అనుకుంటా మనసులో బాధపడ్డట్టున్నాడు. కాని ఈ అన్నకు ఈతొచ్చన్న ముచ్చట గీమకి తెల్వనట్టున్నది. నీళ్ళల్లా కొంత దూరం కొట్టుకపోయినాక మెల్లగా ఈదుకుంటా నడిమిట్లున్న బండను దొరికించుకొని మొత్తానికి పానాలను కాపాడుకున్నాడు. గింతల్నే మళ్ళేం తెల్వనట్టే నా మొగుడు బ్రిడ్జి మీదికెంచి జారిపోయి నీళ్ళలో పడ్డాడని చెప్పి ఇంటోళ్ళందరికీ ఫోన్లు కూడా చేసిందట. అటెంకాల ఎవ్వరికి అనుమానం రాకుండా మీదికెంచి కాపాడుండ్రి కాపాడుండ్రి అని ఈలలు కొట్టుకుంటా వలరిందట. గింతల్నే ఆడున్నోళ్ళు అలట్టైన్రు. తాడును పట్టుకొచ్చి నదిలో పడ్డ గీయన్ను కాపాడిన్రు.